పవర్సేక్ మీడియా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ స్వాగతం. మీరు ఈరోజు ఈ వీడియోలో వరంగల్లోని భద్రకాళి ఆలయం గురించి తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భద్రకాళి ఆలయం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వరంగల్ లాల్ బహదూర్ కళాశాల సమీపంలో ఉంది. పర్యాటకులు స్థానికంగా నడిచే ఆటో రిక్షాల ద్వారా లేదా ప్రైవేట్ టాక్సీని అద్దెకు తీసుకోవడం ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం వరంగల్ గా పిలువబడుతున్న ఓరుగల్లుకు ఒక విశిష్టత ఉన్నది. భద్రకాళి దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. 800 సంవత్సరాలకు పూర్వం ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించిన కాకతీయ చక్రవర్తులకు ఇది రాజధాని. కాకతీయుల శాసనాలలోనూ సమకాలీన సాహిత్యంలోనూ ఇది ఏకశిలా నగరంగా కీర్తి పొందింది. కాకతీయులు శివారాధులే అయినా వారు అందరు దేవతలను సమానంగా పూజించారు. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో అర్చించారు. కాకతీయ శిల్పాలలో చాలా చోట్ల సింహవాహిని అయిన దుర్గా, మహిషాసురమర్దిని విగ్రహాలు కనిపిస్తాయి. కాకతీయులు ఆరాధించిన దేవీ శక్తులలో శ్రీ భద్రకాళి అమ్మవారు ఒకరు. భద్రకాళి ఆలయం దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతులతో కొలువైన భద్రకాళి అమ్మవారు కుడివైపు ఉన్న 4 చేతులతో ఖడ్గము, చురిక, జపమాల, డమరుకము, ఎడమై వైపు ఉన్న 4 చేతులతో గంట, త్రిశూలము, చిన్న మస్తకము, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నది. ప్రతినిత్యము జరిగే ధూపదీప నైవేద్యాదులు కాక ప్రతి సంవత్సరము ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. 1950 నాటికే శ్రీ అమ్మవారి శక్తులను గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. అమ్మవారి గుడిలో విగ్రహం కింద ధనరాశులు ఉంటాయనే నమ్మకంతో అర్ధరాత్రి వేళ త్రవ్వి ధనాన్ని దొంగలించాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి కొంత దూరం వెళ్ళగానే రక్తం కక్కుకొని చనిపోయినట్లు నేటికి స్థానికంగా చెప్పుకుంటుంటారు. స్థల పురాణం విషయానికి వస్తే కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉన్నట్లు ప్రతాపరుద్ర చరిత్రము, సిద్ధేశ్వర చరిత్రము గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఒకనాడు సుదర్శన మిత్రుడనే పండితుడు 100 విద్వాంసులు కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను ఎలాగైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే అవునంటే సుదర్శన మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది, కాదంటేనే అతనిని ఓడించినట్లు అవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావలసి ఉండింది. ఆ సంకట స్థితి నుండి తమను రక్షించుకోవటానికి ఆ విద్వాంసులలో ప్రధానుడైన శాకవల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్లి శ్రీ భద్రకాళి దేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నుండి పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీ శక్తి కాని మానవ శక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుండే కనిపిస్తుంది.
ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాకవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి దేవాలయం ప్రసిద్ధమై ఉండినట్లు స్పష్టమవుతుంది. భద్రకాళి ఆలయానికి మరొక కథ కూడా ఉంది. క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం వైభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీస్తు శకం 1950 వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి, స్థానిక శ్రీ వైష్ణవ పండితుడు శ్రీమాన్ ముడుంబై రామానుజాచార్య, నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్ లాల్ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు. అదే రాత్రి శ్రీ మగన్ లాల్ సమేజా గారికి అమ్మవారు కలలో కనపడి, రేపు నీ దగ్గరకు 2 వ్యక్తులు వస్తారు, వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట. మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ 2 వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి, నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణకు నా వంతు సహకారం అందిస్తానని శాస్త్రి గారికి మాట ఇవ్వగా, శ్రీ గణేష్ శాస్త్రి గారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని 1 మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీ మగన్ లాల్ సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది. అమ్మవారి మహిమకు ముగ్ధుడైన శ్రీ మగన్ లాల్ సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. ఆ సందర్భంలో ఆయనకు శ్రీ విద్యానిధి అయిన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకటరామ నర్సయ్య, అడ్లూరి సీతారామ శాస్త్రి, వంగల గురువయ్య, టంకసాల నరసింహరావు, మహాతపస్విని మంగళాంబిక, ఇలా ఎంతో మంది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం. భద్రకాళి ఆలయానికి కోహినూరు వజ్రానికి కూడా చరిత్ర ఉంది. క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూరు వజ్రాన్ని అమర్చారు. ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనులు అంటే గోల్కొండ గనుల నుంచి వెలికి తీశారు. తరువాత క్రీస్తు శకం 1310లో కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకువచ్చాడు. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినూర్ వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఆ తరువాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారుతూ వచ్చింది. బాబర్ హుమయూన్ నుంచి షేర్షా సూరీకు, షేర్షా సూరీ నుంచి షాజహాన్కు, షాజహాన్ నుంచి ఔరంగజేబుకు, ఔరంగజేబు నుంచి పాటియాలా మహారాజ్ రంజిత్ సింగ్ వరకు తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారింది. మహారాజా రంజిత్ సింగ్ తన ఆఖరి గడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ అప్పటి బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఆ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు. 1306 నుండి కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడు. వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలరని రాయబడి ఉంది. భద్రకాళి అమ్మవారు తర్వాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్ IIకు ఎటువంటి హాని జరగలేదు. కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతను ఎదుర్కొనసాగింది. గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించకుండా రాణి పక్కన పెట్టింది. ఈ రోజు మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను ఎదుర్కొంది. 1950 తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తుంటారు. భద్రకాళి ఆలయం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వరంగల్ లాల్ బహదూర్ కళాశాల సమీపంలో ఉంది.
పర్యాటకులు స్థానికంగా నడిచే ఆటో రిక్షాల ద్వారా లేదా ప్రైవేట్ టాక్సీని అద్దెకు తీసుకోవడం ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం పవర్ సీట్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.